హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఫర్గివ్నెస్ డే అండి. క్షమాగుణం, క్షమించగల తత్వం. మీకు ఎవరైనా అన్యాయం చేసినప్పుడు వాళ్ళకు కూడా అన్యాయం చేయలేని మనసులో ద్వేషం, పగ, కుట్ర, హాస్టాలిటీ ఇవన్నీ నింపుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎదరోళ్ళని అన్యాయం చేసే నా ఆలోచన ఏదైతే ఉందో మనం ఇండైరెక్ట్గా భయంకరమైన అనారోగ్యానికి, మానసిక, శారీరక, ఎమోషనల్ ఇబ్బందికి గురవుతుంటాం. చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరు చేత అన్యాయం చేయించబడ్డ వాళ్ళే. ఉదాహరణకు బ్రిటిష్ వాళ్ళ కారణంగా నెల్సన్ మండేలాను సుమారు 25 ఏళ్ల పాటు జైల్లో వేశాడు. జైల్లో వచ్చిన వెంటనే బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్గా ఎదుర్కొంటే మరొకరికి ఎగనెస్ట్గా చేయడం కంటే క్షమాగుణం ద్వారా నేనేం చేయగలను నా దేశానికి అనే ఆలోచనతో బయటకు వచ్చి అద్భుతాలు చేయగలిగాడండి. అంటే ఒకరి మీద ద్వేషాన్ని, ఒకరి మీద పగని, ఒకరి మీద కుట్రని, ఒకరి మీద ఇదిని ఇంకో దాని మీద పర్పస్ఫుల్గా శక్తివంతమైన ఆయుధంగా మార్చగలిగినప్పుడు బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే ఆఫ్రికాలో గాంధీని ఫస్ట్ క్లాస్ నుంచి దింపేశారండి. తనకు కోపం వచ్చింది, కానీ ఇక్కడ ఏం చేశాడు, ఆ కోపాన్ని ఇంకో దాని మీద మార్చాడండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చేటట్టు చేసి భారతదేశం అనే ట్రైన్ నుంచి బ్రిటిష్ వాళ్ళని దింపేశాడు. అంబేద్కర్ కూడా కోపం వచ్చిందండి, కులం తక్కువ అని చెప్పేసి బాగా చదువుకుని భారతదేశంలో అత్యంత గొప్పవాడికి వెళ్ళాడు. మిమ్మల్ని ఎవరైనా తిట్టినప్పుడు, కుట్టినప్పుడు, అరిచినప్పుడు, అన్యాయం చేసినప్పుడు వాళ్ళకి ఎగనెస్ట్గా మీరు ఎంత కాలం ఫీల్ అయితే అంతకాలం మీరు విపరీతమైన వేదనకి, రోదనకి గురవుతారు. ఫర్గివ్నెస్ అనేది కరుణ, దయ, లేదనుకుంటే క్షమించే గుణం, ఇవన్నీ గుణాలతోటి కలిగిన అందరూ బాగుండాలి, నేను బాగుండాలి అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించగలిగితే మనసులో భారం అంతా తగ్గిపోతుందండి. సాధారణంగా ఎవరో ఒకరి చేత ఎవరో ఒకరికి బాధించబడుతూనే ఉంటారు. బాధించబడిన వాళ్ళందరూ ఎవరు బాధించారో వాళ్ళ మీద మనసులో తిట్టుకోవడం, ద్వేషించడం, విపరీతమైన హాస్టాలిటీకి గురవడం వల్ల ఏంటంటే మానసికంగా, శారీరకంగా, ఉద్వేగపూరితంగా విపరీతమైన సమస్యలు వస్తాయి. సో ఇంటర్నేషనల్ ఫర్గివ్నెస్ డే అనేది ప్రతి సంవత్సరం జూలై 7th జరుపుకుంటారు. వీలైతే మనస్ఫూర్తిగా ఎవరైనా క్షమించండి. గురు హెల్దీ వెల్దీ వైజ్ డాక్టర్ క్రాంతి గారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి.